Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language, session 58 on command line arguments. జావాలో కావచ్చు, మనం ఈవెన్ జావాలో మనం JAVAC ఫైల్ నేమ్ డాట్ JAVA ఎంటర్ కొడతాం. JAVA ఫైల్ నేమ్ ఇచ్చి పక్కనే మనం వాల్యూస్ పాస్ చేస్తాం. ఆ పాస్ చేసే వాల్యూస్ని ఏమంటారంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ద ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ యూజింగ్ బై కమాండ్ లైన్, దీస్ ఆర్గ్యుమెంట్స్ బై డిఫాల్ట్ కన్సిడర్ యాజ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అంటే ది ఆర్గ్యుమెంట్స్ which are passing at the time of execution are called command line arguments. For example, ఇక్కడ చూద్దాం, py test.py ఏదో ఫైల్ నేమ్, ఇక్కడ test.py ఇంతకుముందు చెప్పినట్టు evolve1.py ఏదో ఒకటి ఇస్తాము. అట్లా కూడా evolve అని ఇచ్చాను, .py అని ఇచ్చాను. ఇస్తే ఇక్కడ వాల్యూస్ని పాస్ చేసిన 10, 20, 30. ఈ వాల్యూస్ని ఏమంటారంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే if I want to run the code, after this code if I pass 10, 20, 30, these values are by default considered as command line arguments. So within the Python program, these command line arguments are available in ARGV. Everyone can able to understand. I want to read the data from two sides. Whatever data you providing from keyboard, they are the command line arguments. I will use the data in my program. Now my requirement is how I can use this data in the Python. There is one predefined variable in Java, main string.argv. Java ఉన్న ఆర్గ్యుమెంట్ అంటే మెయిన్, ఇది స్ట్రింగ్ args args స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ క్లోజ్ parenthesis బిగిన్ క్లోజ్. సో ఇదనమాట మెయిన్ ఆర్గ్. అలాగే పైథాన్లో అయితే అలా కాదు. పైథాన్లో ఎలా ఉంటుందంటే డాలర్ మామూలుగా CMD కామా ఎక్సెట్రా డాట్ ARGV argument variables. ARGV means argument variables. ARGV which is present in sys module. ఈ ARGV అనేది సిస్టమ్ మాడ్యూల్ అనే దాంట్లో మనకుంటుంది. సో ఆల్ దోస్ వాల్యూస్ హోల్డ్ బై డిఫాల్ట్ ARGV. అన్ని వాల్యూస్ మనం ఇచ్చినవంతా ఏది హోల్డ్ చేస్తుందంటే ARGV ఆర్గ్యుమెంట్ వేరియబుల్ అనేది హోల్డ్ చేస్తుంది. నౌ ఐ హ్యావ్ ఒక బిగ్గర్ డౌట్, ARGV వాట్ టైప్ అని. ఇట్స్ నాట్ స్ట్రింగ్ టైప్. సో ARGV వాట్ టైప్, దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఈ ARGV కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆప్షన్ ఇట్ ఈజ్ అన్ అర్రే, అనదర్ ఆప్షన్ ఇట్ మే బి లిస్ట్. ఇది అయితే అర్రే అన్నా అవ్వాలి, లేదన్నా లిస్ట్ అన్నా అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 2 options are there. One option is it is an array, another option is it may be list. So ARGV list type అనుకున్నాం. ARGV list type. This ARGV is available in sys module అనేది చెప్పారు. sys module. If you want to use ARGV from sys module, compulsory we require to import. ఏమని, how I write to import? From sys import ARGV print type of ARGV. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ sys import ARGV అని ఇస్తాం. ఎంటర్, ప్రింట్ బ్రాకెట్ ఆఫ్ టైప్ బ్రాకెట్ ఆఫ్ ARGV. నాకు కావాల్సింది ఆర్గ్యుమెంట్ వేరియబుల్స్, క్లోజ్. This is the code. So now I save as desktop. ఇంతవరకు పైథాన్ 80లో
argv అని ఇక్కడనే argv.py అని సేవ్ చేస్తాం. ఓకే, నౌ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఇన్ దిస్ cd ఎక్కడ సేవ్ చేశాను, డెస్క్టాప్లో cd డెస్క్టాప్, cd ఎక్కడ పైథాన్లో. ఓకే, ఇన్ దిస్ py ఫైల్ నేమ్ వచ్చి argv.py. దిస్ ఈస్ చూడండి క్లాస్ లిస్ట్ చూపిస్తుంది. మనం ఏమనుకున్నాం, వన్ ఆప్షన్ ఈజ్ అర్రే, అనదర్ ఆప్షన్ ఈజ్ లిస్ట్ అన్నాం. ఇప్పుడు మనకు తెలిపింది ఏమనేది, క్లాస్ లిస్ట్ అనేది తెలిపింది. ఓకే, ప్రింట్ టైప్ argv అంటే తెలిపింది. ఫ్రమ్ సిస్ ఇంప్రూవ్ టైప్ argv అంటే లిస్ట్ వచ్చింది. We can access by using argv. argv which module? sys module. ఏ మాడ్యూల్? sys మాడ్యూల్. ఇంతవరకు ఓకే. ఫ్రమ్ sys ఇంపోర్ట్ argv, ప్రింట్ argv. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రన్ చేస్తాం. argv అని పెట్టిన లిస్ట్ కదా, 10, 20, 30 గ్యాప్ ఇచ్చి ఇచ్చాను. py argv అనేది 0 ఇండెక్స్, 10 అనేది 1 ఇండెక్స్, 20 అనేది 2 ఇండెక్స్, 30 అనేది 3 ఇండెక్స్. ఓకే, వాల్యూస్ ఇచ్చాను. వీటినే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్? ఏం అవుట్పుట్ నాకు వస్తుంది, ఏమే అవుట్పుట్ వస్తుంది, వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. చూడండి, క్లాస్ లిస్ట్ ఏమైనా వస్తుంది. ఇన్ దట్ లిస్ట్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? 10 వాల్యూస్ ఆర్ దేర్. సో లిస్ట్ అని చెప్పి చెప్తా ఉంది. హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? 10 వాల్యూస్ ఆర్ దేర్. ఓకే, ఆ 10 వాల్యూస్ ఏంటి? ఫస్ట్ అంటే దట్ మీన్స్ 3 వాల్యూస్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ వచ్చి py argv py, నెక్స్ట్ వాల్యూ 10, నెక్స్ట్ వాల్యూ 20, తర్వాత వాల్యూ వచ్చి 30. ఓకే, హ్యాపీలీ వీఆర్ గెటింగ్ దిస్. ప్రింట్ argv అని పెట్టాము. దాంట్లో మనకు 10, 20, 30 ఇచ్చాము. అవి వస్తాయి మనకు. హ్యాపీలీ వీఆర్ గెటింగ్ argv ఆఫ్ 0 test.py, argv ఆఫ్ 1 10, argv ఆఫ్ 2 వచ్చి 20, argv ఆఫ్ 3 వచ్చి 30. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బికాస్ ఆఫ్ దట్ జావా బ్యాక్గ్రౌండ్ ద నేమ్ ఆఫ్ పైథాన్ ఫైల్ ఈజ్ ఫస్ట్ కమాండ్ లైన్ test.the argv.py అనేది 0 ఇండెక్స్, నెక్స్ట్ 10 ఇండెక్స్, నెక్స్ట్ 20, నెక్స్ట్ 3. సో I don't want that answer. I want only these values 10, 20, 30. How you can able to do అంటే from sys import argv జస్ట్ చూస్తాం. ప్రోగ్రాంలోకి వెళ్ళి ప్రింట్ టైప్ ఆఫ్ argv. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ బ్రాకెట్ argv అని క్లోజ్ చేస్తాం. సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తాం. ఏం వాల్యూస్ వస్తాయో చూద్దాం. చూడండి, argv కూడా వచ్చింది. ఇది వచ్చి 0 ఇండెక్స్, ఇది వచ్చి 1 ఇండెక్స్, ఇది వచ్చి 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్. నాకు argv.py అనేది వద్దు. అప్పుడు నేను కోడ్ ఎట్లా రాసుకోవాలి? సో ఎంటర్ ప్రింట్ ఆఫ్ బ్రాకెట్ బిగిన్. నాకు ఫస్ట్ argv.py అనేది వద్దు. అప్పుడు 1: అని పెట్టేసి నేనేం చేస్తాను అంటే బ్రాకెట్ క్లోజ్ చేసి పెరాన్సిస్లో పెట్టేస్తాను. సో ప్రింట్ ఏమి argv, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ 0 ఇండెక్స్ వద్దు, 1 నుండి స్టార్ట్ కావాలి. డిఫాల్ట్ ఎక్కడి వరకు ఉండాలి? ఎండ్ వరకు ఉండాలి. సరే, సేవ్ ఇట్. అర్థమవుతుంది అంటే ఇప్పుడు దీన్ని చూస్తే 0 ఇండెక్స్లో ఏముంది? argv.py ఉంది. ఇది వద్దు, నాకేం కావాలి? 10 నుండి కావాలి. అప్పుడు ఎట్లా? హరే కృష్ణ ప్రభు, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ obeisances ప్రభు. నేను నారాయణాద్రి హాస్పిటల్లో ఉన్నాను ప్రభు. మామూల అన్నకి క్యాన్సర్ అని చెప్పారు. ఇక్కడ తిరుపతిలో నారాయణాద్రి హాస్పిటల్లో ఉండడం వలన 2 డేస్గా అన్నే ఉన్నాను ప్రభు.
ఆయనకు అది 4th స్టేజ్ వచ్చేసింది అని చెప్పారు. దానికోసం స్విమ్స్కి వెళ్ళేసి పెట్ స్కామ్ అదంతా తీయమని చెప్పారు ప్రభు. అందువలన తిరగాల్సి వస్తూ ఉంది ప్రభు. నిన్న కూడా నాకు చూశాను కాళ్ళు, అక్కడనే అందరూ ఉన్నారు ప్రభు. అందువలన పాసిబిలిటీ లేదు. నైట్ కూడా అన్నే కొనుక్కో ఉన్నాను. రేణుగుంట ప్రభు. ఈ పెట్ స్కాన్ ఎక్కడా లేదని స్విమ్స్కి రాశారు. వాళ్ళు స్విమ్స్లో ఉంటే ఏ పని త్వరగా జరగదు ప్రభు. ఇంకా అది తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత 4th స్టేజ్లో ఉంది, ఏమీ చేయలేము, కాకపోతే కెమియోథెరపీ ఏదో చేయొచ్చు అని చెప్పారు ప్రభు. చేస్తే ఎంట్రుకలు ఊడిపోతాయి, బాడీ నల్లగా అయిపోతుంది, ఈ వయసులో తట్టుకోలేడు అని చెప్తున్నారు. ఇంకా చూసి పెద్దనాయన ప్రభు. ఆయనకి ఏజ్ ఎక్కువ లేండి ప్రభు, 84. వాళ్ళ కొడుకు చనిపోయినాడు ప్రభు. వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంత లేదు. మనం ఎవరు చూడాల్సిన అవసరం లేదు, మన మాతాజీ వలన ప్రభు ఈమె ఫోర్స్ చేసి వాళ్ళకు కూడా ఇంకెవరూ లేరు చూసేవాళ్ళు అని చెప్పనేసి చూపిస్తూ ఉంది. ఆస్తి పంచుకోవడానికి అయితే 3 అల్లుళ్ళు ఉన్నారు కానీ ఎవరు చూసేవాళ్ళు లేరు ప్రభు. అక్కడికి మాత్రం కరెక్ట్గా వస్తారు. కాకపోతే ఇది ఎస్ ప్రభు, నాకు కుదరలేదు. ఇప్పుడు కూడా మెడికల్ షాప్ కాడ మళ్ళీ ఇట్లా వచ్చే సైడ్ క్యాంటీన్ కల్లా మాట్లాడుతాను ప్రభు. నేను ఒక్కసారి కాల్ చేసి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ రాత్రి 9 కాలు ఆ ప్రాంతం అయింది ప్రభు. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఎక్కడున్నా కాలేజీలో. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. అది మీ వృత్తి ధర్మం అన్నా ప్రభు, వృత్తి ధర్మము. ఇది నాకు రుణానుబంధం, ఎప్పుడుదో తెలియదు. ఎస్ ప్రభు, ఎస్ ఎస్ ప్రభు. ఇంకా మెడికల్ షాప్లో మందులు తీసుకురమ్మన్నారు ప్రభు, ఇంజెక్షన్ పెట్టడానికి. ఆయనకు పొట్టలో నీరు చేరిపోతుంది, ఒంటికి వచ్చేటోట రావడం లేదు, కడుపులో నుండి పైప్ పెట్టి తీస్తున్నారు ప్రభు. ఎస్ 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 ప్రభు. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, ఎస్ 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 ప్రభు, ఎస్ ప్రభు, ఎస్. నాకైతే ముందు ఉండేటివి కానీ డబ్బు కావాలి, ఇవంతా తీర్చుకొని భక్తిలో నిలబడాలని. ఇప్పుడు అది కూడా లేదు ప్రభు, ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేసాము, అన్నీ విఫలమైన తర్వాత అది కావాలన్నా కూడా లేదు. జస్ట్ ఈ బంధనం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలనేటివి నేను కోరకపోయినా పూర్వజన్మ రుణానుబంధంగా ఈ విధంగా వచ్చి నెత్తిన పెడతాండే. ఇవి ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే, ఇంకేం లేదు ప్రభు. హరే కృష్ణ. అది పొద్దుపోతే మళ్ళీ తిరిగి రావడము అంతా లేట్ అయిపోతుంది. ఒకవేళ డిశ్చార్జ్ చేసేటట్టుంటే చేయించుకొని వచ్చేస్తామని. ఇప్పుడు పాకాలకు కాదు, ఆ కోనంగవారిపల్లికి తీసుకొచ్చేస్తాము. మళ్ళీ ఎప్పుడైనా అది కడుపులో నీరు తీపిచ్చాలనుకున్నప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఇంకొక 5-6 రోజులు ఉండొచ్చేమో ఆయన ఉంటే. హరే కృష్ణ ప్రభు. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ obeisance ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ.